ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ 2017. సో మరి ఈ కొత్త సంవత్సరంలో కొత్త రుచులతో మన అభిరుచి కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు ఆ రుచులేంటో చూడాలి అంటే మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు స్టార్ట్ చేసేద్దాం. హాయ్ రాజు గారు, నమస్తే. నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్ రాజు గారు. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, జనరల్లీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎవరికి వాళ్ళు తీసుకుంటారు కదా, కానీ మీ రెజల్యూషన్ మాత్రం ఆన్ పబ్లిక్ డిమాండ్, మా డిమాండ్ రాజు గారు. మీరు మాత్రం న్యూ ఇయర్ లో ఇలాగే ఆగకుండా రుచిగా వంటలు చేయాలని రెజల్యూషన్ మేము తీసుకున్నాం. నేను కొంచెం కొత్తగా తీసుకున్నాను. ఏంటి రాజు గారు అది? ఇంకా మంచి రుచులు చూపిద్దాం. అయితే ఓకే, రుచే కదా, ఏదైనా రుచులు చూపిస్తూ ఉండాలి రాజు గారు మీరు. తప్పకుండా. సో మొత్తానికి ఈ రోజు న్యూ ఇయర్ రోజు అంటే ఈ న్యూ ఇయర్ లో ఏ రుచులు చూపిస్తున్నారు ఫస్ట్ మనకి? ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ చేస్తున్నాను. కొంచెం హెల్త్ వైజ్ గా కూడా చూస్తే చాలా మంచిది కదా. సో బీట్రూట్ ధనియా ఫ్రై అంటే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ధనియా కాంబినేషన్ లో బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది, మీరు చూస్తారు కదా. ఓకే, చూసేద్దాం. అయితే బీట్రూట్ ధనియా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ ధనియా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ధనియా మనం 2 రకాలుగా యూజ్ చేస్తున్నాం. ఇది హర ధనియా అంటే కొత్తిమీర. ఓకే, సో ఇది పేస్ట్ లా వాడుతున్నాం. సో ఎండింగ్ లో కొంచెం మన ధనియాల ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలి కాబట్టి ధనియాలను మనం దూరగా వేయించేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేస్తున్నాం. అంటే తినేటప్పుడు మనం కొంచెం కరకరలాడుతూ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ముందు ఇది మనం కొంచెం వేయించేసుకున్నాం. కానీ ఈ ధనియాలు ఎక్కువ ఘాటుగా, ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది కదా రాజు గారు మనకి ధనియాలు అంటే. సో బీట్రూట్ డామినేట్ అవుతుందా? ఏం కాదు, అది కొంచెం కమ్మగా ఉంటుంది కదండి. సో ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసి కొంచెం అలాగా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. సో కొంచెం ఘాటుగా, సో ఈ మెథడ్ లో బాగుంటుంది. ఓకే, దీన్ని మనం ముందుగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. సరిపోతుందా రాజు గారు? సో ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కదా. ధనియాలు చాలా చేసుకున్నాం. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. ఓకే, కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ ధనియా ఫ్లేవర్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో నేను ఇంగువ వాడట్లేదండి. కావాలంటే ఇంగువ కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఎండుమిరపకాయలు. సో బీట్రూట్ లాంటి వాటిలో మనం చేసుకున్నప్పుడు కొంచెం ఇవి బాగుంటాయి ఆ ఫ్రైలో, సైడ్ లో అలా నంచుకు తినడానికి. పోపు దినుసులు, సో పప్పు లేకుండా వేస్తున్నాం అండి. ఓన్లీ జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. సో వేపుళ్ళలో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. కరివేపాకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర మనం పచ్చిగా తీసుకున్నాం కదా, ఇది కొంచెం మనకు వేగితే బాగుంటుంది, అంటే పచ్చి వాసన పోతే. దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాండి. ఓకే, అలాగే సరిపడా ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. సో కొంచెం పచ్చివాసన పోయేదాకా కొత్తిమీర వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తేనెతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చిన్నపిల్లలకు కనుక ప్రతిరోజు తేనె నాకిస్తే త్వరగా మాటలు వస్తాయి అంటారు. అలాగే పెద్దవాళ్ళ విషయానికి వస్తే మామూలుగా తేనె ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే తేనెలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో రకరకాల ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి అంటారు. మరీ ముఖ్యంగా తేనె ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక వయసు వచ్చిన తర్వాత మతిమరుపు అనే సమస్య వస్తుంది కదా, ఆ సమస్యను కూడా దూరంగా ఉంచుకోవచ్చు. ఓకే, సో చిట్కా చూసాం కదా, వేగిన సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు అండి. ఉడికించి తీసుకున్నారా? అవునండి. ఇంకొంచెం ఘాటు కూడా తెలియాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, బీట్రూట్ చాలా హెల్దీ అంటారు కదా రాజు గారు. బాగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ వస్తుంది అంటారు. అది ఆ కలర్ లో ఉంటుంది కాబట్టి అలా అంటారా? అది నిజమేనా? అది మన అరుణ గారు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఆవిడ రీజన్ కూడా చెప్తుంది దాంట్లో ఏమేమి ఉంటాయి. సో కాబట్టి అది నిజమేనా లేకపోతే అపోహ వాట్ అనేది అరుణ గారు చెప్తారు. మేము ఎక్కువ వాటిల్లో ఇన్వాల్వ్ టేస్ట్ గురించి మనం మెయింటైన్ చేద్దాం. సో మేము ఎప్పుడు
ఓకే, సో ఇది కొంచెం వేగిపోయింది. దీంట్లో మనం ముందుగా వేయించేసి పొడి కొట్టేసుకున్న ధనియాల పొడి. ఓకే, సో బీట్రూట్ ధనియా ఫ్రై రెడీ అండి. ఓకే, వేడి వేడిగా బీట్రూట్ ధనియా ఫ్రై రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీట్రూట్ ధనియా ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ధనియాలు వేసి వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ధనియా ఫ్రై రెడీ.